అందరికీ నమస్కారం. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడికి హ్యాట్సప్ చెప్పాల్సిందే. ఎందుకంటే గత 4-5 రోజులుగా నిద్రాహారాలు మాని ముఖ్యమంత్రి ఆదేశాలనే శిరసావహిస్తూ విజయవాడ వరదకు కారణమైనటువంటి ప్రధాన బుడమేరు వాగు దానికి పడినటువంటి 3 గన్ల వల్ల ఈ విజయవాడలో ఈ ప్రమాదానికి ప్రధాన కారణం. కాబట్టి ఆ 3 గన్లు పూడ్చే బాధ్యత నిమ్మల రామానాయుడు గారికి అప్పచెప్పడం జరిగింది. గత 3-4 రోజుల నుంచి బుడమేరు వాగు మీదనే ఉంటూ రేయింబగళ్ళు అక్కడే ఉంటూ అక్కడే భోజనాలు కూడా అక్కడే తెప్పించుకొని తింటూ ఒక సూపర్వైజర్ మాదిరిగా సూపర్విజన్ చేస్తూ దాదాపు ఇప్పుడు 2 గంటలు పూర్తిగా పోడ్చడం జరిగింది. 3వ గండి క్లిష్టమైంది అయినప్పటికీ కూడా ఆర్మీ ఇంజనీర్ల సూచనలతో వాళ్ళ సలహాలతో 3వ గండి కూడా పూడ్చే పనిలోనే రామానాయుడు గారు ఉన్నారు. ఒక నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి ప్రజా సేవకుడు రామానాయుడు గారు. మిగిలిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా రామానాయుడును చూసి నేర్చుకోవాలి, ప్రజలకు ఎలా సేవ చేయాలో. ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు ఇద్దరూ కూడా ఒకరినొకరు పోటీ పడి ఈ ప్రజలకు సర్వీస్ చేయటంలో నువ్వు ముందా నేను ముందా అన్నట్టు వాళ్ళ యొక్క సర్వీస్ అనేది ఉంది. వరద వచ్చిన రోజు నుంచి రాత్రింబగళ్ళు విజయవాడ నగరంలో తిరుగుతూ అక్కడ బుడమేరుకు ఇరువైపులా కూడా ట్రాక్టర్లతోనూ పడవలతోనూ పర్యటిస్తూ ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు చేరవేస్తూ వాళ్ళకి ఆహారము, మంచినీళ్ళు, మందులు, వాళ్ళ అవసరాలన్నీ తీరుస్తూ ధైర్యం చెప్తూ ప్రాణాపాయం పూర్తిగా దాదాపు నివారించడానికి కారణమైన వాళ్ళుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ వరద తీవ్రతను కానీ చూసినట్లయితే కొన్ని వందల మంది ప్రాణాలు పోయేటటువంటి సిచ్యుయేషన్ అది. కానీ ముందు జాగ్రత్త చర్యలు, చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవ, ఆయన సలహాలు సూచనలు, అందరిని పరిగెత్తించడం, అందరికీ సూచనలు చేయటం, ఎవరు ఎక్కడ ఉండాలో అందరి చేత అన్ని పనులు చేపించుకుంటూ ఈ యొక్క ప్రమాద ఘటనను